పాలక్ పన్నీర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చలో మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. నాకు తెలిసి ఏం చేయాలి, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. మిమ్మల్ని ఏం పెద్దగా కష్టపడట్లేదు కదా నేను? అవును, చాలా ఈజీగా అయిపోతుంది కదా నాతో పని. చాలా హెల్ప్ చేస్తున్నారు మేము. మరి బటర్ వేస్తున్నాం, వెన్నతో చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీరా, జీలకర్ర, నెక్స్ట్ నూరని గరం మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, యాలకులు, హోల్ గరం మసాలా, మిరియాలు. ఇలాంటి పులావ్లోకి ఇదే హైలైట్. అబ్బో, మసాలాలు బాగా తింటారు మీరు కదా. మసాలా లేకపోతే ముద్ద అవుతుంది మరి. చూస్తున్నా, వేస్తుంటేనే అర్థం అవుతుంది. నెక్స్ట్ బగారా ఆకు, నెక్స్ట్ కాజు, మిర్చి, సో బటర్ వేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం జీలకర్ర వేసుకుని ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి జీడిపప్పు, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాము. అన్ని చక్కగా మనకి వేగాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్స్. బిర్యానీ ఆకు కూడా వేశారు కదా. బిర్యానీ ఆకు వేసి నెక్స్ట్ ఆనియన్స్. సో మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, అక్కలు ఇద్దరు, ఒక ఆమె ఫ్రెండ్. ఏదైనా నాది పర్సనల్ ఏదైనా సరే ప్రతి వాళ్ళకే షేర్ చేస్తా. సో మంచిగా మీకు ఏదైనా సలహాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఇచ్చిన సలహాలు తీసుకుంటారా? తీసుకుంటాను. రబియా బాజీ చాలా సలహాలు ఇస్తుంది. ప్లస్ ఈమె ఇంకొక ఆమె తాహిరా అక్క అని ఉంది, మా ఇంటి కింద ఉంటుంది, అక్కనే అవుతుంది, మా చుట్టాలు. తను నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ చెప్తారు తను. ఇంకొక ఆమె యాస్మిన్ అని బ్యూటీ, ఆమె కూడా బ్యూటిషియన్, నాకు సపోర్ట్ తను. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వర్క్ని, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? మరి తప్పదు కదా, ఇంకా అట్లా ఉంటేనే బిజీగా ఉంటేనే మన మైండ్లో ఇంకా వేరే థాట్స్ రావు. సరే, మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అద్రక్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తారు? పన్నీర్. సో మరి పిల్లల లంచ్ బాక్స్కి తొందరగా అయిపోయేది మీరేం ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ఏముంది, టమాటా రైస్, కాజు రైస్, జీరా రైస్ ఇలాంటివి అయితే ఫాస్ట్. ఎగ్ రైస్ అయితే ఫస్ట్. స్కూల్కి వెళ్ళే పిల్లలకు ప్రతి తల్లి కూడా ఫాస్ట్ ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ. అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ పన్నీర్. పనీర్తో స్వీట్ చేస్తారు, మీకు వచ్చా? నాకు రాదు. ట్రై చేయలేదా? ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చెప్పారుగా, చేస్తాను ఇంటికి వెళ్ళంగా. ఎందుకు కాదు, ఏ ఐటెం అన్నా కూడా కాదేది వంటకు అనర్హం అని చెప్పేసి అన్నారనమాట. ఎవరు? నేనే, మాధురి. ఓకే, మాధురి గారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పాలక్ మిక్సీ వేసి పెట్టుకున్నది. ఇప్పుడు వస్తుందబ్బా కలర్ మనకి, గ్రీన్ కలర్, గ్రీన్ రైస్. కానీ పాలకూర చేస్తున్నప్పుడు మాత్రం ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టమాటా వేయకూడదు. నాకు ఎంత ఇష్టమో పాలకూర టమాటా అన్నది.
అవునా, తినొద్దంటారు కదా, కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు. అది టమాటా తినడం వల్లే, ఈ కాంబినేషన్ వల్లే కాదు, మనం వాటర్ సరిగ్గా తాగకపోవడం ఇలాంటివి చాలా చాలా ఉంటాయి అన్నమాట కిడ్నీలో స్టోన్స్ చేయడానికి. అలాంటిది ఏం లేదు. పెద్దవాళ్ళైతే ఇదే అంటారు ఎక్కువ, పాలకూరలో టమాటా వేయకూడదు అది ఇది అని. అబ్బా, మేము మా ఇంట్లో చేసుకునేది ఇది. నేను ఎవరైనా అడిగితే నాకు ఇష్టమైన కూర ఆకుకూరలో ఏంటి అంటే పాలకూర టమాటా. ఎంత బాగుంటుందో. అంతేనా? అదేమీ లేదు దానికి దీనికి సంబంధం. కాకపోతే వాటర్ ప్రతిదానికి ఎక్కువ తాగుతూ ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ కారం, మిర్చి. నెక్స్ట్ నమ్మకం. అమ్మయ్య, ఎక్కడెక్కడ మిస్ కొడతారా అనిపించింది నాకు. నాకేంటో తెలుసా, వంటల్లో అన్ని కరెక్ట్ గా ఉంటేనే మళ్ళీ తర్వాత ఉప్పు తర్వాత చాలా మంది కలుపుతూ ఉంటారు చూసుకుని. నా వల్ల కాదు అది. అలా టేస్ట్ కూడా బాగా, టేస్ట్ బాగోదు. అట్లా ఉన్నా అట్లనే తినేసేయాలి అంతే. ఇంకా ఇదేంటి, ధనియా పౌడర్. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా ఎక్కువ ఉండాలి మీకు. ఇంత హోల్ గరం మసాలా వేసి మళ్ళీ పైనుంచి గరం మసాలా పొడి కూడా యాడ్ చేశారు. ఇంత వేడి ఐటమ్స్ తినడం వల్లే మీకు ఒళ్ళు రాకుండా అలానే ఉన్నారు. అంతే అంటారా? మరి అదే రీజన్. బాడీ కూడా ఇంకా హీట్ బాడీ సరిపోయింది, ఇంక ఒళ్ళు ఏమొస్తుంది. అయినా మంచిదేలే. ఇవాళ రేపు లక్షలు పెడుతున్నారు అన్నిటికీ. అదే కదా, డైటింగ్ అని అది అని ఇదే అని నచ్చిన ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. మీరు ఒక్కటి మిస్ చేశారు తెలుసా, మీ ఇప్పుడున్న ప్రొఫెషన్స్ అన్నీ కూడా బాగానే కవర్ చేశారు. డైటీషియన్ అది కూడా అయిపోవచ్చు కదా, ఇంకా బాగుంటుంది. మంచి ఐడియా ఇది, బెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ఒక 2 minutes రైస్ వేసేద్దాం. వంట అయిపోయింది. అంతా చక్కగా కలిపేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది. అయిపోయింది. పాలక్ పన్నీర్ పులావ్ చేసుకుందాం. చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి. టమాటా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు టమాటా అంటే ఫేవరెట్ అనుకుంటా. అవును, బాగా తింటారా టమాటా? మరి ఏ కూరన్నా అవుతుందా అంటే టమాటా లేకుండా అస్సలు అవ్వదు. మరి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ పన్నీర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెన్న 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బాస్మతి అన్నం 1 కప్పు. పాలక్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు, పాలకూర పేస్ట్, కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించిన బాస్మతి అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ పులావ్ రెడీ.